అందరికీ నమస్కారం గైస్. ఈరోజు అయితే మనము ఒక కొత్త టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మన ఇండియాలో గోవా ఎలాంటిదో ప్రపంచానికి ఇది గోవా లాంటిది అనమాట. మరేమీ కాదు, వరల్డ్ ఫేమస్ అమాల్ఫీ కోస్ట్ ఇన్ ఇటలీ. సో దీని ప్రత్యేకత ఏంటంటే సమ్మర్ వచ్చేసరికి కలకల్లాడిపోద్ది అండ్ ఫుల్ చాలా అంటే ప్రపంచ మొత్తం నుంచి టూరిస్టులు అయితే ఉంటారనమాట. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, అంటే వ్లాగ్ అయితే ఇప్పుడు చేయలేదు. ఇప్పుడైతే మీకోసం మంచి మంచి షార్ట్స్తోని బాగా చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనతో పాటు అయితే పల్లెర్మ నుంచి మన ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇదిగో ఇద్దరు వంశీలు అనమాట, మామూలుగా ఉండదు. నేపిల్స్కి వచ్చారు అనమాట ఈరోజు ఉదయమీలు. సో వీళ్ళని అయితే పట్టుకొని వెళ్తాను. పల్లెర్మలో నాలుగు చాలా బీచెస్ ఉంటాయి, బట్ స్టిల్ అమాల్ఫీయే. సో అంతే ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో స్ట్రైట్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ట్రైన్ అయితే వస్తుంది ఇంకో 20 నిమిషాల తర్వాత. మొత్తానికి మనమైతే స్టేషన్కి అయితే వచ్చాం. మళ్ళీ సేమ్ స్టేషను చూసారు కదా. ఈ బస్సు మీద అయితే మనం వెళ్ళబోతున్నాం. బస్సులో నుండి అయితే స్టన్నింగ్ వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. మంచి వ్యూస్ ఉంటాయి. బస్సు అయితే ఇక్కడ అవుతుంది. బస్సు ఎక్కాక వ్యూస్ మీకు నేను చూపిస్తాను. మంచి సీ వ్యూస్, అంటే మంచి ఘాట్ రోడ్ల మీద సీ వ్యూతోనే వెళ్తూ ఉంటుంది బస్సు. ఈ బస్సు పేరు సీతా బస్ అని అంటారు. అమాల్ఫీ కోస్ట్ అని వెళ్ళాలంటే మనం ఇక్కడ సొరంటోకి వచ్చి సీతా బస్సుకి ఎక్కాలన్నమాట. మొత్తానికి మనం అమాల్ఫీ కోస్ట్లో అయితే దిగామన్నమాట. చూసారు కదా, ఇదే ఈ కోస్ట్. ఈ బీచ్ తల గొప్పతనం ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ ఆ విధంగా ఉంటాయి. అందుకే చాలా అంటే చాలా అమాల్ఫీ కోస్ట్. మీకు ఇంకా క్లియర్గా మొత్తం అంతా చూపిస్తాను. చాలామంది హీరోలు, హీరోయిన్లు, వీళ్ళందరూ సినీ యాక్టర్స్ గట్రా ఇటలీకి వస్తారు కదా చిల్ అవ్వడానికి. వాళ్ళందరూ మ్యాక్సిమం అమాల్ఫీ కోస్ట్కి అయితే వస్తారనమాట. అమాల్ఫీ కోస్ట్ అనేది చాలామందికి ఒక రిఫ్రెషింగ్ ప్లేస్ లాంటిది. మొత్తం ఇక్కడ స్నానాలు చేయొచ్చు అని. మొత్తం ఒక ప్యూర్ టూరిస్ట్. ఈ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇల్లులు కాదు, హోటల్స్ అవన్నీ. ఇక్కడ రెసిడెంట్స్ అందరున్న ఏంటది వాళ్ళు మొత్తం అదే. ఇక్కడ రెసిడెంట్స్ అందరున్న వాళ్ళు మొత్తం వాళ్ళ ఇల్లుల్ని ఇలాగ హోటల్స్ కింద చేసేస్తారు. టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి. సో దట్ వాళ్ళకి ఎంతంటే ఒక రోజుకే కనీసం ఒక 10 నుండి 20 వేలు వరకు వస్తుంది. చూసారా, మన వంశీకి అడుగుదాం. ఎలాగుందిరా అమాల్ఫీ కోస్ట్? బాగా ఉంది, కానీ ఇలాంటి ప్లేసెస్ ఇటలీలో చాలా ఉంటాయి. కానీ దీనికి ఎందుకు ఇంత హైప్ అనేది నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాం ఇలాంటివి. ఇలాగే కొండల మీద ఇల్లులు ఉండి డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి. చింక్వే తెరా కానీ, సలీనా కానీ, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలా ప్లేసెస్ ఉన్నా అమాల్ఫీ దీనికి ఎందుకో చాలా హైప్ ఇచ్చారనిపిస్తుంది, ఓవర్ హైప్. మనకి చిన్న సినిమాకి చూడండి ఎంతో పెద్ద రివ్యూ ఇచ్చినట్టు ఏం లేదు, బట్ ఏదో ఉందని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. యాక్చువల్గా అది నిజమే, మొత్తం ఓవర్ రేటెడ్. ఇది అంత ఎక్కువ ఏమి ఉండదు. అంటే ఇటలీలో మేము ఉంటాం కాబట్టి ఇంకా మంచి ప్లేసెస్ మేము చూసామన్నమాట. బట్ అమాల్ఫీ కోస్ట్ అయితే మామూలుగా ఏమంతా లేదు, ఫుల్ ఓవర్ రేటెడ్. దీని తర్వాత ఇంకోటి ఉంటుంది పోసితానో అని. అదైతే చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ గట్రా.
అమల్ఫీ కోస్ట్ అయితే యావరేజ్. ఇంకా మీకు క్లియర్గా మొత్తం చూపిస్తుంటాను టూర్. చూసారా అందరున్న బీచ్ దగ్గర రిలాక్స్ అవుతున్నారు. అమల్ఫీ కోస్ట్ బీచ్ దగ్గర నీలమైన సముద్రం, అందులో పడవలు. యూరోపియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మనం చూస్తున్నట్టయితే. ఇంకా ఫుల్ బీచ్ వైబ్స్ మొత్తం అంతా. మనం అలాగా అటంతా అలా నడుచుకొని వెళ్తే మంచి వ్యూ పాయింట్లు గట్రా ఉంటాయి, కానీ అస్సలు ఓపిక అయితే లేదు. మొత్తానికి ఆకాశం అయితే మంచి నీలంగా చాలా అంటే చాలా బాగుంది. చూసారా టూరిస్టులతో కలకల్లాడిపోతుంది మొత్తం అంతా. అమల్ఫీ అంతా టూరిస్ట్ ఈజ్ అమల్ఫీ, అమల్ఫీ ఈజ్ టూరిస్ట్. ఫేమస్ అమల్ఫీ కోస్ట్ టూ మచ్ ఓవర్ రేటెడ్. మొత్తం అంతా టూరిస్టులే, అసలు చాలా అంటే చాలా జాతర వాతావరణం అంతా. ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ. వింటర్లోనే ఇలాగే ఉంటుంది, సమ్మర్లో కూడా ఇలాగే ఉంటుంది. సమ్మర్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనము ఆ బోట్ ఎక్కుదాం. ఇది మొత్తానికి మన అమల్ఫీ టూర్ అయితే ఇది. దూరం నుంచి ఎలా కనిపిస్తుంది ఇంకొకసారి చూపిస్తాను చూడండి మంచిగా.